ఈ వీడియో మొత్తం చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సగం మాత్రమే చూస్తే హాఫ్ బేక్డ్ కేక్ లాగా అస్సలు బాగోదు. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం. మన సొంతగడ్డ వైజాగ్లో సౌత్ ఆఫ్రికాపై ఇండియా విజయం సాధించి సిరీస్ కొట్టేసింది. రోహిత్ శర్మ మాస్ బ్యాటింగ్, కోహ్లీ క్లాస్ ఫినిషింగ్, జైస్వాల్ సెంచరీ. అబ్బబ్బా, చూస్తుంటే కడుపు నిండిపోయింది కదా. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు జై రోహిత్ జై కోహ్లీ అని అంటున్నారు. నేను కూడా మొన్న హైలైట్స్ వీడియోలో అదే చెప్పాను. అలా చెప్పడంలో తప్పులేదు. వాళ్ళు లెజెండ్స్, వాళ్ళని ఎంత పొగిడినా తక్కువే. కానీ ఒక్క నిమిషం, ఈ సెలబ్రేషన్స్ గోలలో మనం ఒక ముఖ్యమైన వ్యక్తిని, ఒక ముఖ్యమైన పాయింట్ని మర్చిపోతున్నాం. అదేంటో తెలుసా? మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. సిరీస్ మొదలవక ముందు ప్రసిద్ధ కృష్ణని, హర్షిత్ రాణాని సెలెక్ట్ చేసినప్పుడు గంభీర్ని ఎంతమంది తిట్టారో గుర్తుందా? వీళ్ళు ఐపీఎల్ కోటా ప్లేయర్లు, కేకేఆర్ బ్యాచ్ని దింపుతున్నాడు, గంభీర్కి ఫేవరెటిజం ఎక్కువ అని ట్రోల్స్ మీద ట్రోల్స్ వేశారు. మరిప్పుడు మొదటి వన్డేలో హర్షిత్ రాణా వికెట్లు తీసినప్పుడు, మూడో వన్డేలో ప్రసిద్ధ కృష్ణ 4 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా వెన్ను విరిచినప్పుడు ఆ విజయంలో క్రెడిట్ గంభీర్కి ఎందుకు ఇవ్వట్లేదు? గంభీర్ మీద విమర్శలు చేసేటప్పుడు ఉన్న స్పీడ్, ఆయన డెసిషన్స్ క్లిక్ అయినప్పుడు మెచ్చుకోవడంలో ఎందుకు ఉండట్లేదు బాస్? మన ఎమోషన్స్ పక్కన పెట్టి ఒకసారి లెక్కలు మాట్లాడుకుందాం. గంభీర్ కోచ్ అవ్వకముందు కొందరు ప్లేయర్ల పరిస్థితి ఏంటి? గంభీర్ వచ్చాక వాళ్ళ జాతకాలు ఎలా మారాయి అనే విషయాన్ని మాట్లాడుకుందాం. మొదటగా సంజు శాంసన్ 2015లో డెబ్యూ చేశాడు. గంభీర్ కోచ్ అయ్యేంత వరకు, అంటే జూలై 2024 వరకు దాదాపు 9 ఏళ్లలో సంజు ఆడింది కేవలం 30 టీ20 మ్యాచ్లు మాత్రమే. అంటే సంవత్సరానికి సగటున 3 మ్యాచ్లు కూడా లేవు. ఒక సిరీస్లో ఆడితే 2 సిరీస్లో పక్కన కూర్చోబెట్టేవారు. గంభీర్ వచ్చాక గత సంవత్సర కాలంలో సంజు అన్ని మ్యాచ్ల్లో వరుసగా ఆడుతున్నాడు. ఫెయిల్ అయినా సరే పక్కన పెట్టలేదు. పక్కన పెట్టను, నువ్వు కొట్టినా కొట్టకపోయినా టీంలో ఉంటావని భరోసా ఇచ్చాడు గంభీర్ అని సంజునే చెప్పాడు. అందుకే ఇప్పుడు సంజు టీ20లో రెగ్యులర్ మెంబర్ అయ్యాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి. 2021 వరల్డ్ కప్ తర్వాత వరుణ్ అందరూ మర్చిపోయారు. దాదాపు 1066 రోజులు టీమిండియా దరిదాపుల్లో కూడా రాలేదు. గంభీర్ కోచ్ అవ్వగానే వరుణ్ని పిలిపించాడు. నువ్వు వికెట్లు తీ, నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చాడు. రీఎంట్రీలోనే 5 వికెట్ల హాల్ తీసి వరుణ్ సత్తా చాటాడు. ఇండియా టీ20 గెలుపుల్లో కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఇప్పుడు టీంలో మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ అయ్యాడు. చాలా మంది ట్రోల్ చేస్తున్న హర్షిత్ రాణా ఈ సంవత్సరం ఇండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. 10 వన్డే మ్యాచ్ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా అరంగేట్రం చేసిన ప్రతి ఫార్మాట్లో అరంగేట్ర మ్యాచ్లోనే 3 లేదా ఇంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్ హర్షిత్ రాణా. అలాంటి బౌలర్ను గంభీర్ తీసుకొచ్చాడు అనే ఒకే ఒక్క కారణంతో ట్రోల్ చేస్తున్నారు. గంభీర్ రాకముందు వాషింగ్టన్ సుందర్కు అడపాదడపా ఛాన్సులు వచ్చేవి. తరచూ టీంలో ప్లేస్ పోగొట్టుకోవడం జరిగేది. గంభీర్ వచ్చాక టెస్టుల్లో, టీ20లో రెగ్యులర్ ఆల్రౌండర్ అయిపోయాడు. అంతేకాదు, అభిషేక్ శర్మ లాంటి యంగ్ గన్ కి టీ20 జట్టులో పర్మనెంట్ ప్లేస్ కల్పించాడు. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం ఉండాలి అని నితీష్ రెడ్డికి అవకాశాలిచ్చాడు. అలాగని గంభీర్ అపర మేధావి, ఆయన ఏం చేసినా కరెక్టే అని అనడం లేదు, తప్పులు కూడా ఉన్నాయి. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న అభిమన్యు ఈశ్వరన్కి అవకాశం ఇవ్వకపోవడం ఖచ్చితంగా గంభీర్ తప్పు ఉంది. ద్రావిడ్ టైంలో, గంభీర్ టైంలో అభిమన్యుకు మాత్రం అన్యాయం జరిగింది. దీనికి తోడు గిల్ను ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా, కెప్టెన్గా మార్చాలి అనుకోవడం కూడా గంభీర్ వ్యూహాత్మిక తప్పిదం. ఇక షమి విషయంలో అతను ఫిట్గా ఉన్నా సెలెక్ట్ చేయకపోవడం, అది చీఫ్ సెలెక్టర్ అగార్కర్ తప్పవుతుంది గాని గంభీర్ది కాదు కదా. రోహిత్, కోహ్లీ టెస్టుల నుండి రిటైర్ అవ్వడానికి గంభీర్ కారణమని ఊగిపోయేవాళ్లు గత కొన్ని సంవత్సరాలుగా టెస్టుల్లో వాళ్ల ప్రదర్శన ఎలా ఉందో ఒక్కసారి చూడాలి. ఫైనల్ గా చెప్పేది ఒక్కటే, తప్పు జరిగినప్పుడు గట్టిగా ప్రశ్నించాలి, తప్పులేదు. అభిమన్యుకి ఛాన్స్ ఇవ్వలేదని అడగాలి. గిల్పై ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించాలి. ప్రసిద్ధ రన్స్ లీక్ చేస్తే విమర్శించాలి. కానీ హర్షిత్ రాణా వికెట్లు తీసినప్పుడు, ప్రసిద్ధ మ్యాచ్ గెలిపించినప్పుడు, సంజు సెంచరీ కొట్టినప్పుడు ఇది గంభీర్ నమ్మకం వల్లే జరిగింది అని చెప్పడానికి మాత్రం ఈగో అడ్డు రాకూడదు. క్రికెట్ అభిమానులకు, అనలిస్టులకు సెలెక్టివ్ క్రిటిసిజం ఉండకూడదు. అభినందించడం వచ్చిన వాడికే విమర్శించే హక్కు కూడా ఉంటుంది.